గంగానదీ తీరానికి బయలుదేరి వెళ్ళారు శంకరుడు మాధ్యాహ్నికంకి శిష్యులతో పాటు. ఆ వెళుతూ ఉండగా ఏ కదా కలు వియత్రిపురద్విట్ఫాలలోచన హుతాసన భానోహో, ఆ సమయంలో సూర్యమండలం తీవ్రంగా భాసిస్తూ ఉన్న సమయం, అంటే మధ్యాహ్న సమయం. అక్కడ సరిగ్గా ఆయన మార్గానికి అడ్డుగా ఒక ఆయన కనబడ్డట. ఆయన ఎలా ఉన్నాడంటే సౌంత్యజంపతి నిరీక్ష చతుర్భిర్భీషణై స్వభిరనుధృతమారాత్ గచ్చ దూరమితి తం నిజగాద ప్రత్యువాచ సశంకరమేనం. ఇది శంకర విజయంలో కీలకమైన ఘట్టం. దీన్ని సరిగ్గా అర్థం చేసుకోలేక అనేక మంది అభ్యుదయవాదులు అనుకునేవాళ్ళు, సంస్కారవాదులు అనుకునేవాళ్ళు సంప్రదాయ విచ్ఛిత్తికి సంస్కారాలను పాడు చేసుకోవడానికి అన్వయించుకుంటున్నారు. ఎంత దౌర్భాగ్యం వచ్చిందంటే ఈ ఘట్టాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలి. మహాత్ముల యొక్క ప్రవర్తన, ఉపనిషద్వాక్యుల సమన్వయం చాలా జాగ్రత్తగా తెలుసుకోవలసిన విషయం. ఇది తెలుసుకోకపోతే తొందరపడి మనం స్టేట్మెంట్లు ఇచ్చేస్తూ ఉంటాం. ప్రతిదీ చాలా పదునుగా ఉంటాయి. ఎటో ఒకవైపు వాలిపోతే ఎటైనా ప్రమాదమే. అందుకు ఆ మధ్యలో బ్యాలెన్స్ అది పట్టుకోవాలి. ప్రతిదానికి అది ఉంటుంది. శంకరుల వారికి ఇక్కడ ఎదురుగా కొన్ని వేట కుక్కలతో వస్తున్న ఒక చండాలుడు కనబడ్డాడు. అది కూడా వర్ణించడంలో కళ్ళు తాగుతూ ఉన్నవాడు అని కూడా వర్ణిస్తారు. అలాంటి ఆయన కనబడ్డాట. ఆ కనబడ్డప్పుడు దూరతో గచ్చ దూరమితి, కొంచెం దూరం వెళ్ళవయ్యా అన్నట్టు, పక్కకు వెళ్ళు అన్నట్టు అనగానే ఆయన సమాధానం చెప్తున్నాడు. ఎవరిని దూరం వెళ్ళమంటున్నావు అన్నారు. పైగా ఎవరంటున్నారు, ఎవరిని దూరం వెళ్ళమంటున్నారు? అద్వితీయమనవద్యమ సంగం సత్యబోధ సుఖ రూపమఖండం ఆమనం తిశకం శతసో నిగమాంతస్తత్ర భేద కలనా తవ చిత్రం. ఎటువంటి వాడవు నువ్వు? ఏకమేవ అద్వితీయం బ్రహ్మ నేహనానాస్తి కించన అను అనుభవావస్థలో ఉన్నవాడు మాత్రమే భాష్యరచనకు అర్హుడైన వాడు కదా. అటువంటి స్థితిలో ఉండవలసిన నువ్వు గచ్చ దూరం అని అంటున్నావే, అది నీకు తగునా అని ప్రశ్నిస్తున్నాడు ఇక్కడ. పైగా దేన్ని దూరం వెళ్ళమంటున్నావు నువ్వు? గచ్చదు దూరమితి దేహముతాహో దేహినం పరిజిహీర్షసి విద్వన్ భిజ్యతేన్నమయతోన్నమయం కిం సాక్షినశ్చ యతి పుంగవ సాక్షి. ఓ యతి పుంగవా, ఓ సాక్షి అన్నారు ఇక్కడ. సాక్షి అంటే అలా చూస్తూ కూర్చున్నవాడా అని కాదు, సమగ్రమైన దర్శన శక్తి కలవాడా అని అర్థం. సమగ్ర దర్శనం ఏంటి? సర్వం బ్రహ్మమేం జగత్ అనేది సమగ్ర దర్శనం. నువ్విప్పుడు దూరంగా వెళ్ళమని అంటున్నది నా దేహాన్నా, అన్నమయమైనటువంటి దేహమా, అది జడ, లేక చైతన్యమయమైనటువంటి ఆత్మ, దాన్ని అది దూరం వెళ్ళేది దగ్గరుండేదా? దేన్ని నువ్వు దూరం వెళ్ళమంటున్నావు అని ప్రశ్నించాడు. ఇవి మామూలు లౌకికమైన చర్చ కాదు, ఇది కేవలం వేదాంతపరమైన సమాధానం, వేదాంతపరమైన ప్రశ్న. బ్రాహ్మణ స్వపచ భేద విచార ప్రత్యేగాత్మని కథం తవ యుక్త. ఇక్కడ అది ప్రశ్నించారు. బ్రాహ్మణుడు చండాలుడు అనే భేద దృష్టి ఆత్మకి ఎలా వర్తిస్తుంది చెప్పు. నువ్వు ఆత్మదృష్టితో మాట్లాడుతున్నావా లేదా అనేది ఇక్కడ ప్రశ్న. ఆత్మదృష్టితో మాట్లాడగలిగినప్పుడే ఆత్మవిద్యకు వ్యాఖ్యానం రాయగలగాలి, అంతే కదా. నువ్వు ఆత్మదృష్టితో మాట్లాడట్లేదు, దేహదృష్టితో మాట్లాడుతున్నావు. ఆత్మదృష్టి ఎలాంటిది అంటే బింబితెంబరమణౌసురనుజ్జామంతరం కిమపి నాస్తి సురాయ. ఒక పవిత్రమైన గంగానది జలం, ఇది సురనది. ఇంకొకటి ఈ సుర నింపిన పాత్ర. ఈ రెండింటిని ఒక దగ్గర పెట్టుకుని, అంటే సారాయి నింపిన పాత్ర, గంగాజలం నింపిన పాత్ర పెడితే రెండిటి యందు సూర్యుని బింబం ఒక్కటే. అలాగా చండాలు ఉపాధి యందు, బ్రాహ్మణోపాధి యందు ప్రకాశించేటువంటి ఆత్మచైతన్యం ఒక్కటే కదా. అటువంటి ఆ ప్రత్యేగాత్మ అయినటువంటి ఆ స్వరూపం ఎటు పోతుంది, ఏ దూరం పోతుంది చెప్పు. అది దూరం పోయేది కాదు, దగ్గరుండేది కాదు, సర్వవ్యాపకమైనటువంటిది. ఆ సర్వవ్యాపకమైన ఆత్మని నువ్వు దూరం వెళ్ళబడడం తగునా అని ఇక్కడ ప్రశ్నిస్తున్నారు. అంటే ఆత్మదృష్టితో నువ్వు మాట్లాడుతున్నావా లేదా అనేది చాలా కీలకమైన అంశం. ఈ విషయం తేలాలంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను బ్రహ్మమును అనే మాట చాలామంది మాట్లాడుతుంటారు. అంతా ఒకటే అయినప్పుడు ఎక్కువ తక్కువలు ఏంటండి, విధి నిషేధాలు ఏంటండి అని మాట్లాడటం కూడా ఉన్నది. ఇలాంటి ప్రమాదాలు
బ్రహ్మ విద్యని అటు ఇటు కాస్త తేలిగ్గా చూసేవాళ్ళు లేదా మిడిమిడి జ్ఞానం ఉన్నవాళ్ళు అన్నిటికీ అన్వయించి మాట్లాడతారు. అందుకే బ్రహ్మ విద్యకి అథాతో బ్రహ్మ జిజ్ఞాస పెట్టారు. అతహ తర్వాత బ్రహ్మ జిజ్ఞాస. ఇవేవీ లేకుండా ఒక్కసారి ఉపనిషత్తులను ఉపన్యాసాలు చేస్తే మహాప్రమాదం. ఉపనిషత్తులు ఎప్పుడూ ఉపన్యాస విషయాలు కావు, ఉపదేశ విషయాలే. ఉపన్యాస విషయాలు ధర్మము భక్తి మాత్రమే. దానిలో పండకుండా ఉపనిషత్తులు కానీ చెప్తే మళ్ళీ అపార్థాలు పెడార్థాలు వస్తాయి. అంతటా బ్రహ్మం అన్న మాట నిజమే. ఎవరికి? అంతటా బ్రహ్మమును చూడగలిగేవాడికి. అంతటా బ్రహ్మమును చూడగలిగేవాడు మాత్రమే బ్రహ్మసూత్రానికి భాష్యం రచించగలడు. నువ్వు ఇంకా ఇలా మాట్లాడుతున్నప్పుడు ఏ విధంగా తగును అనడం ఒక ప్రశ్న. పైగా ఈశ్వరానుగ్రహం పరిపూర్ణంగా శంకరులకి లభింపజేయడానికే ఈశ్వరుడే వచ్చాడు. ఆ వచ్చినవాడు ఈశ్వరుడు అని పోల్చుకోవాలంటే ఆ స్థాయిలో మాట్లాడాలి. అది విశేషం. అలా మాట్లాడగలిగిన బ్రహ్మవేత్త ఎవడైనా వాడు గురువే. అది విశేషం. అందుకు ఆ వచ్చినవాడు సాక్షాత్ గురుస్వరూపం అనే స్ఫురణ ఇక్కడ కలగజేస్తున్నారు. అందుకు అంతటా ఉన్నది ఒకటేనండి, నేను ఒకటే అతడు ఒకటే గనక ఇంకా భేదమే లేదు అనడం మంచి మాటే. కానీ ఏ నేనుతో నువ్వు అంటున్నావు? ఇది అంతా ఒకటే అనేది. మేనునే నేను అనుకునేటటువంటి వాడు అనవలసిన మాట అది కాదు. ఈ నేను అనేదాన్ని ముందు ఉప్పు ఉప్పను ఊదాలి. నూరంతా తొలగించి నిప్పులు తీయు. అంతేగాని ఇంద్రియాలు నేను అనుకునేవాడు, నేను ఇక్కడ కూర్చున్నానండి అనుకునేవాడు. ఈ పరిమిత దృష్టి ఉన్నంత కాలం కూడా ఈ నేను అనే విషయం జాగ్రత్తగా మాట్లాడాలి. అది తెలియకుండా మాట్లాడరాదు. అయితే అద్వైత జ్ఞానం కూడదా? నువ్వు భావన యందు విచారణ యందు అద్వైత జ్ఞానం ఉంచవచ్చు, కానీ క్రియలో మాత్రం అద్వైతం కూడదు. భావాద్వైతం సదా కుర్యాత్ క్రియాద్వైతం న కశ్చన అని గురువులే మరొక చోట చెప్పారు మనకి. అందుకు అద్వైతం మొదటి నుంచి కూడా చెప్పవలసిన విషయమే. చెప్తే ఏం జరుగుతుందంటే లోకానికి శాంతి కావాలి అన్నా, ప్రపంచమంతా క్షేమంగా ఉండాలి అన్నా అద్వైత వాక్యానికి మించినటువంటి వాక్యాలు, అందులో సందేహం లేదు. సర్వం బ్రహ్మమయం జగత్, అందులో సందేహం లేదు. అందుకే ఒకరినొకరు ఎక్కువ తక్కువలు చేసుకోవడం, ఒకరినొకరు అవమానించుకోవడం, ఒకరిపై ఒకరు ఈర్ష్యాసూయలు ఇవన్నీ పోవాలి అంటే కేవలం ఉపనిషత్ విద్య ద్వారానే సాధ్యమవుతుంది. అందుకు అద్వైత విద్య అనేది ప్రాక్టికల్ విద్య కాదు అని నేను చెప్పడం లేదు. అందరికీ అద్వైతంపై అవగాహన ఉండాలి. కానీ ఏ ఉపాధిలో ఉన్నామో దానికి అనుగుణమైన మర్యాద పాటించాలి. ఇది విశేషం. అది ఎలాగూ అంటే ఉదాహరణకు చెప్తాను. ఈ కథనే చాలా దూరం తీసుకుపోయి జాతి పతనానికి కూడా వాడేవాళ్ళు కనిపిస్తూ ఉంటారు. ఇదే కథని ఆధారం చేసుకుని భారతీయ సంస్కృతిని దెబ్బతీయడానికి ప్రయత్నించినటువంటి కళాఖండాలకి ప్రభుత్వాలు అవార్డులు ఇచ్చాయి. మనం వాళ్ళని సంస్కృతి పరిరక్షకులను గౌరవించాం. ఇదిగో దౌర్భాగ్యం. అదేమిటి అంటే ఎవరో సాంకరీ వివాహానికి సిద్ధపడిపోయారు. దానికోసం ఏం జరిగింది? అయ్యా అంతా ఒకటే కనుక ఎవరెవరినైనా పెళ్లి చేసుకోవచ్చు అని రుజువు చేయడానికి ఈ కథని చూపించి ఈ శ్లోకాలు చెప్పి చివరి క్లైమాక్స్. దానికి ప్రభుత్వం అవార్డు, ప్రజలు రివార్డు. ఇది ఎంత అజ్ఞానానికి అవస్థ చూడండి. ఇక్కడ అంతటా బ్రహ్మమైనప్పుడు ఇంక పెళ్లి బటాకులు ఏమిటంటే, అంతటా బ్రహ్మమైనప్పుడు ఇంకా మగ ఆడ తేడాయే లేదు. ఎవడెవడిని పెళ్లి చేసుకుంటాడు, ఎవడి ద్వారా ఎవడు సుఖపడతాడు? ఒకరికి దూరం అయ్యానని బాధ, ఒకరికి దగ్గర అయ్యాన బాధ అనేది ఎందుకుంటుంది? అందుకు ఎటు అన్వయించుకుంటున్నాం అనేది ఎప్పుడు తెలియాలి. ఎవడు ఎప్పుడు ఎలా ఎవరితో ఏది మాట్లాడేది తెలియాలి. అందుకు ఏ స్థాయిలో వాడి మాటని ఏ స్థాయికి అన్వయిస్తున్నావు ఇది తెలియకుండా మాట్లాడరాదు. అలాగని ఎక్కువ తక్కువలు దేంట్లోనే లేదు. కానీ ఉపాధిని జాగ్రత్తగా చూసుకున్న రెండిట్లోనూ పాలొక్కటే, కానీ జాగ్రత్త, అది విశేషం. అలాగే నువ్వెక్కడి నుంచి బయలుదేరుతున్నావు, నీ వెహికల్ ఏదో ఆ వెహికల్ ధర్మాన్ని నువ్వు అనుసరించు. ఒక ఊరు చేరడానికి ఒకడు నదిలో పడవ మీద వెళ్తున్నాడు. ఆ నదికి పక్కనే ఉన్న రోడ్డు మీద ఒకడు కారులో వెళ్తున్నాడు. ఈ కారుకు పక్కనే ఒకడు స్కూటర్ మీద వెళ్తున్నాడు. ముగ్గురు మూడు రకాలుగా వెళ్తున్నారు. నదిలో వెళ్ళేవాడు తెడ్డు వేసుకుని ఆ పడవ ధర్మాన్ని అనుసరించి వాడు వెళ్తున్నాడు. కారులో వెళ్ళేవాడు స్టీరింగ్ తిప్పుకుని కారు ధర్మాన్ని అనుసరించి వెళ్తున్నాడు. ఆ పక్కనున్నవాడు స్కూటర్ ధర్మాన్ని అనుసరించి వెళ్తున్నాడు. ముగ్గురు మానవులే, ముగ్గురికి లక్ష్యం ఒక్కటే. ఆ మానవ అనే దానిలో ఏమీ భేదం లేదు. కానీ పడవవాడిని చూసి రోడ్డు మీద ఉన్న కారువాడు వాడు హాయిగా తెడ్డూపుకుంటూ వెళ్తున్నాడు. నేను తిప్పుకుంటూ వెళ్ళాలా, నేను కూడా అలాగే వెళ్తాను, స్టీరింగ్ వదిలిస్తే యాక్సిడెంట్ అయిపోతాడు, అవునా లేదా?
వీడు హాయిగా ఏసీ వేసి కూర్చుంటాడా? ఏ శ్రమ లేదా? నేనేమో జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలా? నేను తిప్పుతాను, వీడు వదిలేస్తే వీడి పని అయిపోయింది. ముగ్గురు మానవ శరీరములు అయినప్పటికీ వాడు కూర్చున్నది వెహికల్, దాన్ని బట్టి ప్రవర్తించాలి. అలాగని చెప్పి వెహికలే నేను అనుకుంటే మళ్ళీ ప్రమాదం. గమ్యం మర్చిపోయి వెహికల్తోనే చుట్టూ తిరుగుతూ అబ్బో నా కారు అనగానే నా దేహం అనుకుని మళ్ళీ పనికిరాదు. అలా వెహికల్లో ఉన్నవాడు వెహికల్ని హ్యాండిల్ చేస్తున్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఉన్నాడో, ఉపాధిలో ఉన్నవాడు ఉపాధిలో ఉంటూ ఉపాధిగత మర్యాదలు పాటిస్తూనే తాను బ్రహ్మమని విచారణ చేస్తూ తన గమ్యమైన బ్రహ్మవిద్యని సాధించాలి. అందుకు ఉపాధిగత మర్యాదలు, శాస్త్రము చెప్పిన సిద్ధాంతాలు, విచారణ చేయవలసింది వేదాంతం, గమ్యం అద్వైతం. ఇది విశేషం. ఈ అన్వయం చేతకాక మహాత్ముల వాటికి కూడా దురన్వయాలు చేసి దూరాన్వయాలు చేసి భ్రష్టు పట్టిస్తున్నాం. దానికి ఇటువంటి ఘట్టాలను మనం ఆధారం చేసుకుంటున్నాం. పైగా దీన్ని చలనచిత్రాలుగా పుస్తకాల్లో రాసేవాళ్ళు కూడా ఇది మధ్యలో జరిగిన విషయమని మర్చిపోయి శంకరుల జీవితం చరమాంకంలోకి చూపించారు. కానీ సరిగ్గా బ్రహ్మసూత్ర రచనకు ముందు జరిగినటువంటి విషయం ఇది. అందుకు ఆయన ఎప్పుడైతే ఈ విధంగా చెప్పారో అప్పుడు పోల్చాడు. ఈయన సామాన్యుడు కాదు, ఈయన దేహాత్మ భ్రాంతిని విడిచిపెట్టినటువంటి వాడు. అటువంటి వాడు ఎవరైనా సరే బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి, బ్రహ్మవేత్త బ్రహ్మయే. వాడెవడైనా అవనేయండి. చండాలోస్తు సతు ద్విజోస్తు గురురిత్యేషామనీషామమ. అందుకే సమత్వం అనేది సో ప్రాక్టికల్, అంత గొప్పగా చెప్పగలిగిన జాతి భారత జాతి మాత్రమే. అది విశేషం. భారతీయుడు ఒక్కడే సమత్వం గురించి సరిగ్గా చెప్పగలిగాడు. మిగిలిన దేశాలకి సమత్వం అంటే సాంకర్యం అనుకున్నాయి, కానీ సమత్వం అంటే సాంకర్యం కాదు, సమత్వం అంటే సమన్వయం, సమత్వం అంటే సామరస్యం. అది స్పష్టంగా చెప్పగలిగిన వారు భారతీయ మహర్షులే. త్వయిమయి చాన్యత్రైకో విష్ణు వ్యర్థం కుప్యసిమయ్య సహిష్ణువు అని చెప్పగలిగినప్పుడు ఎక్కువ తక్కువలు లేవు. చేసుకున్న కర్మ బట్టి ఇప్పుడు ఈ ఉపాధి, మరోప్పుడు మరో ఉపాధి. ఉపాధిగతమైన అహంకారాన్ని విడిచిపెట్టు, కానీ ఉపాధిగతమైన మర్యాదను మాత్రం విడిచిపెట్టకు. అది విశేషం. ఈ సూక్ష్మం తెలిసి జాగ్రత్తగా మసలుకోవాలి. అందుకు శంకరులు ఈ చెప్పినవాడు సామాన్యుడు కాదు అని చెప్పి ఇక్కడే మనీషా పంచకమని శంకరుల రచన చాలా ప్రసిద్ధమైనది ఉన్నది. కానీ అది చెప్పారన్న విషయాన్ని ఈయన తన శ్లోకాల్లో సూచించారు విద్యారణ్యుల వారు. దానిలో